కమాన్ చెప్పు, ఏదో చెప్తున్నావు కదా. ప్రెస్ మీట్ అదే ప్రెస్ మీట్ చూడండి. శ్రీ దుర్గా కంపెనీ భారీ హీరో గారు నన్ను నమ్ముకో. ఇంకోసారి సినిమా పేరు నన్ను నమ్ముకో. మా హీరో వెంకటేష్ గారు, మా ప్రొడ్యూసర్ కిషోర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ రాకేష్ బాబు గారు, కామెడియన్. సినిమా 6 పాటలు ఉన్నాయండి. కొత్తగా ఇందాక ఎవరు చూడలేదు, చాలా కొత్త మాట మా కమిడియన్ గారు బ్రహ్మాండం చప్పుడు. ఈ సినిమాలో మిమ్మల్ని ఒక వింత క్యారెక్టర్లు మంచి కామెడీకి చూపించారని మన దర్శకులు సాయి గారు చెప్పారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద ఏమైనా కొంచెం? చాలా అండి, సూపర్ యాక్టర్ బ్రహ్మానందం గారి తర్వాత మన తెలుగు ఇండస్ట్రీకి ఆ క్రేజ్ ఇది కొంచెం ప్రొడ్యూసర్ గారి చేత బడ్జెట్ ఎంత అయింది, ఆ వివరాలన్నీ కొంచెం తెలియజేస్తారు. ప్రొడ్యూసర్ గారు ప్రస్తుతం మొత్తం అంతా డైరెక్ట్గా ఏదో పొడిచేద్దాం అనిపిస్తున్నాడు. అక్కడ ఎంత పొడుస్తాడో అంత హీరో డైరెక్ట్ గా చెప్పాలంటే చెప్పలేదు ఎందుకంటే నిన్ను కాదు డైరెక్టర్ నిన్ను కాదు మెల్లగా డైరెక్ట్ గారు వస్తే దాని గురించి చెప్పడానికి చాలా ఆయన చెప్పండి నా వయసు చాలు చాలా సినిమాలో ఎవరైతే నీకెందుకు ఆభరణ కొడుకు ఓకే అండి, మన హీరో గారు బాగా స్పందించుకున్నారు. ఒకసారి మళ్ళీ డైరెక్టర్ గారు ఆడవాళ్ళ ఆఫర్ కదా. డైరెక్టర్ గారు, మీరు ఈ సినిమాలో హీరోయిన్ ని ఎక్కడి నుంచో తెప్పించానన్నారు. బొంబాయి రెడ్ లైట్ చెప్పనా చెప్పడా అన్ని కావాలరా వచ్చినోడు ఎంటర్ మ్యూజిక్ డైరెక్టర్. మరి మీరు మ్యూజిక్ డైరెక్టర్ గురించి? మ్యూజిక్ డైరెక్టర్ 6 బాణీలు ఇచ్చారు. 6 చాలా కొత్తగా ఇప్పుడు దాకా ఎవరు విన్న బాణీలు ఇచ్చారు అన్నమాట. డైరెక్టర్ రాకేష్ గారు, మీరేం చెప్తారు? దీనికి 6 బాణీలు కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఏఆర్ రెహమాన్ రేంజ్ లో కొడదాం అనుకుంటున్నాను, కానీ కొట్టలేదు. ట్రై చేస్తాను. హీరోయిన్ అందరికీ నుంచి చెప్పాలంటే హీరోయిన్ కలిగిన పెళ్లి కాలేదు, అలాగే హీరోయిన్కి పిల్లలేదు, హీరోయిన్ అమ్మమ్మ కూడా పిల్లలేదు, హీరోయిన్ రౌండ్ గా ఉంటుంది కదా అది దగ్గర అదే పెద్దపురం దగ్గర పెద్దపురం స్టార్ట్ అయింది కానీ టెన్షన్ పెద్దాపురం టు అమలాపురం టు బొంబాయి మరి సినిమా అయిపోదు. మరి ఈ సినిమాలో డైరెక్టర్ గా మీరు ఏదో చిన్న రోల్ చేశారు నిన్న. ఓకే, మరి ఇప్పుడు ఇవి విశేషాలు. ఒకసారి సినిమా ఎలా ఉందో బయట ప్రేక్షకులను తీసుకున్నాం. మీరు చెప్పండి, సినిమా ఎలా ఉంది? ఇప్పుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ పంచరా పేపర్ కొంచెం పేపర్